viewers, welcome to iDream and this is your awesome Aparna. ఈ రోజు మనతో పాటు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న మ్యూజిక్ కంపోజర్ ఎవరైనా ఉన్నారు అంటే ఈయనే అని చెప్పాలి. ఎందుకు అంటే ఒక్కసారి డీజే టిల్లు దగ్గర మొదలు పెడితే ఇప్పుడు హృదయమే అనే మెలోడీ వరకు ప్రతి ఒక్క యూత్ ఐకాన్ దగ్గర నుండి అందరూ మనసులో పాడుకుంటూ ప్లేలిస్ట్లో టాప్ 10లో ఈయన సాంగ్స్నే యూస్ చేస్తున్నారనమాట. సో మరి ఆయనే నన్ అదర్ దాన్ శ్రీచరణ్ పాకాల గారు ఇప్పుడు మనతో ఉన్నారు. మేజర్ మూవీకి అటు హిందీ ఇటు తెలుగు వరుసగా అద్దరిపోయే మ్యూజిక్ ఇచ్చారు. అసలు ఆ జర్నీ ఎలా జరిగిందో తెలుసుకుందాం. హలో అండి, ఎలా ఉన్నారు? గుడ్. యాక్చువల్లీ శ్రీచరణ్ గారు అనగానే ఇప్పుడు ప్రజెంట్ మాకు మంచి మాస్ బీట్స్ గుర్తొస్తున్నాయి అనుకునే టైంలో మేజర్లో ఇలాంటి మెలోడియస్ మ్యూజిక్తో మళ్ళీ ఒక్కసారిగా మొత్తం టర్న్ చేశారు. ఎలా శ్రీచరణ్ గారు? మూవీ పట్టు ఉంటుంది, బట్ యా బేసిక్లీ ఐ లైక్ టు బి అ మ్యాన్ ఆఫ్ మెలడీస్. సో నా మెలడీస్ చేయడం చాలా ఇష్టం. మేజర్ లాంటి బ్యూటిఫుల్ మూవీకి ఆ ఛాన్స్ దొరికింది చేయడానికి. యా, అదే సర్ప్రైజింగ్గా ఉంది తెలుసా. ఎందుకంటే శ్రీచరణ్ గారు మంచి మ్యూజిక్ చేస్తారు, అందరికీ తెలుసు. కాకపోతే ఆయన పేరు వినగానే మాకు గుర్తొచ్చేది ఒక క్షణం, గూఢచారి అండ్ వాటిలో ఉండే మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ. అలాంటి మనిషి ఇలాంటి మెలడీస్ అసలు మర్చిపోలేకపోతున్నాం ఒక్కసారి వింటేనే. యాక్చువల్గా అంటే మూవీస్ నేను చేసిన అలాంటివి. సో ఇనీషియల్గా లైక్ లాట్ ఆఫ్ యాక్షన్ థ్రిల్లర్స్, స్పై థ్రిల్లర్స్ ఆ జోన్లో చేశాను. కానీ అదే టైంలో యాక్చువల్గా గుంటూరు టాకీస్ అన్న సినిమా కూడా. అవును, గుంటూరు టాకీస్ చేశారు. సో అంటే ఆల్బమ్ కూడా హిట్ అయింది. అవును, ఆల్బమ్ హిట్ అయినా అదొక కైండ్ ఆఫ్ డిఫరెంట్ జోనర్ అయిపోయేసరికి మెలోడియస్ స్ట్రైకింగ్ లో ఉన్నా కూడా ఆ జోనర్, సినిమా జోనర్ లోనే సాంగ్స్ వెళ్ళిపోయాయి. ఆయన ఎక్కువ యూనో థ్రిల్లర్స్ చేయడం జరిగింది. సో యా, ఎక్కువ బీజిఎం బేస్డ్ మూవీస్ అన్ని చేశాను. కానీ పర్సనల్గా నాకు మెలోడీస్ ఎక్కువ చేయడం ఇంట్రెస్ట్. యూనో ఐ లైక్ టు డూ లవ్ స్టోరీస్, మాస్, కామెడీ, డ్రామా, ఇలాంటి ఐ లైక్ టు ఎక్స్ప్లోర్ యూనో దీస్ కైండ్ ఆఫ్ జానర్స్ అన్నమాట. సో అంటే ఎస్పెషల్లీ మేజర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అసలు మనం సినిమా గురించి మాట్లాడుకునే దానికంటే ముందు మీకు అంటే శ్రీచరణ్ గారు అనగానే మనకి గుర్తొచ్చేది అడవిశేష్ గారి మూవీస్. సో ఆ జర్నీలో ఇందువల్లే ఆయన చేసిన డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సినిమాల వల్లే మీకు కూడా ఇది పడిపోయింది అనమాట. ఆయన బాగా చేస్తారు థ్రిల్లర్స్ ఇలాంటివన్నీ అని, బికాస్ హీ డస్ సచ్ కైండ్ ఆఫ్ మూవీస్ కదా. సో అసలు జర్నీ ఎలా మొదలైంది? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీథింగ్ షుడ్ బి టర్మ్డ్ యాజ్ అ థ్రిల్లర్. సెకండ్ థింగ్, జర్నీ అనేది కిస్ అనే మూవీ నుంచి స్టార్ట్ అయింది తనతోటి. సో దట్ వాస్ మై ఫస్ట్ కొలాబరేషన్ విత్ హిమ్, ఫస్ట్ మూవీ చేశాను. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ద మూవీ డిడ్ంట్ డూ గుడ్. Then again we gave a క్షణం. సో క్షణంతో మళ్ళీ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి బ్యాక్ టు బ్యాక్ 3 hits పడుతూనే ఉన్నాయి. ఇంకా కాంబినేషన్ అలా హిట్ పేరుగా కంటిన్యూ అవుతూనే ఉంది. సో నాకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఒకటి ఏంటి అనిపించింది అంటే, మీరు ఎవరితో అయినా జర్నీ స్టార్ట్ చేస్తే అది ఆ ఒక్క సినిమాతో ఆగిపోవట్లే, కంటిన్యూటీలో వెళ్తూనే ఉంది. Is it because of your sweetness or is this because of your sweetness in the music? Obviously it should be the sweetness in the music. And it's completely work based. అంటే ఇప్పుడు like beat the director, you know, the technicians, heroes, you know, if they enjoy the experience itself, will they come back again? So that has happened. So అందుకనే ఇట్స్ బీన్ ద కాంబినేషన్స్ హావ్ బీన్ రిపీటింగ్. అండ్ శేష్ తోటి ఇట్స్ బీన్ అ వెరీ లాంగ్ జర్నీ, 11 years నుంచి. అవును. యా, సో లిటరల్లీ యూనో ఫస్ట్ మూవీ మేము ఇక్కడ చేసినప్పుడు కిస్ అనేది డిడ్ంట్ డూ గుడ్. సో ఇట్స్ నాట్ ఓన్లీ యూనో అంటే ద హై, వీ సా ద లోస్ ఆల్సో. యా, టుగెదర్ ఇంచుమించు కలిసే స్టార్ట్ అయిన జర్నీ. హిస్ యాక్టింగ్ ఇది ఇన్ఫ్యాక్ట్ తనది ఇంకా ముందే స్టార్ట్ అయింది. అవును. సో ఇట్ హస్ బీన్ అ బ్యూటిఫుల్ కొలాబరేటివ్ ప్రాసెస్. సో కమింగ్ టు ద మూవీ మేజర్, ఇది ఒక రకంగా చేస్తున్న ప్రతి ఒక్కరికి టాస్క్ లాంటిదే. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగులో మనకి బయోగ్రఫీస్ వచ్చినా లేదంటే ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఒక టాస్క్.
అది డైరెక్టర్కి హీరోకి ఉండే బర్డెన్. అండ్ అందులో సక్సెస్ అవ్వడానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డైరెక్టర్ పాత్ర ఎక్కువగా ఉంటుంది. సో ఆ రెస్పాన్సిబిలిటీ మీరు కూడా షేర్ చేసుకున్నారు కాబట్టి, సో మీరు స్టోరీ అండ్ పర్సనల్గా మీకు అడవిశేష్ గారితో రిలేషన్ ఉంది కాబట్టి మీరు స్టోరీ టైం నుండి ఈ ప్రాసెస్లో భాగమయ్యారా అండ్ ఎలా జరిగింది అసలు? యా, అంటే టు స్టార్ట్ ఆఫ్ విత్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ సార్ బయోపిక్ అనేసరికి I was very excited and at the same time nervous also. Very nervous also. So I was like in a state of shock. It's like a pan-Indian film about a national hero. There's so much to it, kada. There's a lot of sensitivity to it. Lot of sensitivity, lot of so, so it was very, I was very nervous initially, and I was very happy at the same time too, because alanti బ్యూటిఫుల్ బయోపిక్ చేయాలన్న థాట్ శేష్కి శశికి రావడం ఇట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ నన్ను ఒక భాగంగా చేయడం అన్నది ఐ వాస్ వెరీ హ్యాపీ. ఎప్పుడు తెలిసింది ఈ న్యూస్? అంటే ఎవరు చెప్పారు? డైరెక్టర్ గారు చెప్పారా, హీరో గారు చెప్పారా? ఆ టైం నుండి మీరు ఇలా ఉండాలి అనుకున్నారు? మీరు ఏదైనా పర్సనల్గా రీసెర్చ్ చేశారా? అంటే బయోపిక్స్లో ఎలాంటి మ్యూజిక్ ఉంటుంది, లేదంటే ఆయన లైఫ్ గురించి ఏదైనా సరే? యా, అంటే నాకు ఎవర్ సిన్స్ ద తాజ్ అటాక్ హ్యాపెన్ టు, అప్పుడు ఐ వాజ్ అ వెరీ యంగ్ గై. కానీ నాకు ఐ రిమెంబర్ ది ఇన్సిడెంట్ అండ్ ఎస్పెషలీ సందీప్ ఉన్నికృష్ణన్ సార్ ఫోటో అప్పుడు రిలీజ్ అయింది. నాకు అది బాగా గుర్తు, బికాస్ హీ హ్యాడ్ అ బ్యూటిఫుల్ స్మైల్ ఆన్ హిస్ ఫేస్. అండ్ లిటరలీ అది చాలా సంవత్సరాలు ఇట్ హాంట్ మీ. కొన్ని గుర్తుండిపోతాయి కదా, లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. అలాగా ఈ ఇన్సిడెంట్ ఎస్పెషలీ అతని ఫోటో గుర్తుండిపోయింది. సో అతని బయోపిక్కి నేను మ్యూజిక్ చేస్తానండం అనేది దట్ బికమ్ అ వెరీ బిగ్ థింగ్. ఐ వాస్ లైక్ it's like a dream come true. So so first నుంచి ఉన్నాను శేష్ ద్వారానే తెలిసింది. Then I got in touch with Shashi and all of them. సో మీరు ఎట్లాంటి హార్డ్ వర్క్ చేశారు? అంటే అన్ని సినిమాలు వేరు, ఇది వేరు డెఫినెట్గా. అంటే ఇప్పుడు వరకు నేను చేసిన మూవీస్ అన్నీ వేరు, కానీ దిస్ మూవీ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ బికాస్ ఇట్స్ గాట్ లేయర్డ్ ఎమోషన్స్. there's a beautiful love story. ఎందుకంటే it's about his personal life too, apart from what happened in Taj attack కాకుండా who was he as a person. Correct. సో ఆ ఆస్పెక్ట్స్ అన్నీ టచ్ చేశారు. సో డే వన్ నుంచి నేను ఉన్నాను. అండ్ coming to composing music to it, I wanted to keep it very soulful. కొత్త అంటే ఇప్పుడు జనరల్గా మ్యూజిక్లో ఎప్పుడు అప్డేట్స్ ఎవ్రీథింగ్ ఇస్ బీయింగ్ అప్గ్రేడెడ్, టెక్నాలజీ, సాఫ్ట్వేర్, సౌండింగ్ అంతా. యాజ్ మచ్ యాజ్ ఐ వాంటెడ్ టు డూ దట్, I didn't do it too much in songs. I did it with the score. అవన్నీ అక్కడ వాడాను, కానీ సాంగ్స్ ఐ వాంటెడ్ టు కీప్ ఇట్ ఎక్స్ట్రీమ్లీ సోల్ఫుల్. అండ్ 90sలోని జరిగిన అతను కథ కాబట్టి, సో ఆ 90s ఫీల్ తేడానికి ఐ ట్రై టు అచీవ్ దట్. సో యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ మీకు బాగా తెలుసు ఆ సినిమాలో ఉన్న సోల్ గురించి, అంటే ఆ సినిమా క్యారీ చేయబోతున్న ఎమోషన్ గురించి. ఆ సినిమాకి ఆడియన్స్కి, మన హోల్ ఇండియన్ ఆడియన్స్కి ఒక కనెక్ట్ ఆల్రెడీ ఉంది బికాస్ ఆఫ్ ఉన్నికృష్ణన్ గారి బయోపిక్ కాబట్టి. ఒక హెవీ ఎమోషన్తో పాటుగా యాజ్ అ పర్సన్ ఆయన గురించి వినటం వేరు, ఆయనతో పాటు ఆ ఎక్స్పీరియన్స్ని మనం చూసి ఎక్స్పీరియన్స్ చేయటం వేరు. సో మీరు అన్నట్టుగా యంగ్ టైం నుండి ఆయన ఉన్న జర్నీ గురించి అలా చేస్తున్నప్పుడు అడవిశేషు గారు హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ అలాట్. యంగ్ బాయ్ లాగా హే ఈషా, ఐ థింక్ రైట్, ఆ సాంగ్ లో ఐ కుడెంట్ ఫిగర్ అవుట్, అంటే హీ లుక్డ్ సో లైక్ he lost a lot of weight. He lost a lot of weight, and he did work on his physique and his looks, because that's ఎందుకంటే అతని హోల్ బయోపిక్ కాబట్టి that whole transformation of from school నుంచి how he becomes a major. Correct. That whole transformation had to be shown. So దానికి he had to lose weight and చాలా కష్టపడ్డారు అనే విషయం అయితే తెలుస్తుంది. చాలా. సో యాజ్ అ ఫ్రెండ్ మీరు, అంటే మధ్యలో పాండమిక్ వల్ల చాలా గ్యాప్స్ కూడా వచ్చాయి.
అండ్ మధ్యలో ఆగిపోయి చేసినప్పుడు ఆ స్ట్రెస్ ఉంటుంది అండ్ బర్డెన్ ఉంటుంది అండ్ ఫైనలీ రిలీజ్కి వచ్చేటప్పటికి కొద్దిగా రిలీవ్ అవుదాము అనుకునే టైంకి మళ్ళీ రిలీజ్ టైం నర్వస్నెస్ వచ్చేస్తుంది. సో వాట్ ఈస్ గోయింగ్ త్రూ రైట్ నౌ శేష్ గారు? అంటే బేసిక్లీ అంటే I don't think he would be so nervous. He's very confident and he's kind of mindful as a person. అంటే ఎందుకంటే ఆల్రెడీ చాలా మందికి సినిమా చూపించడం జరిగింది, యూనో. సో చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. అంటే అంటే ఇట్ హ్యాస్ బీన్ ఓన్లీ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ వేరియస్ ప్లేసెస్. సో యూనో, సో అది చాలా డిఫరెంట్ పీపుల్కి యూనో చూపించడం జరిగింది. సో కలెక్టివ్గా చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. సో దిస్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. So what is the best compliment that you have got for this movie? For this movie, actually a lot, you know, a lot of compliments. ఎందుకంటే నాకు చాలా మంది ఫస్ట్ టైం యూనో గూస్ బంప్స్ అని అన్నారు, యూనో. సో దట్ ఈస్ లైక్ సంథింగ్ దట్స్ క్రేజీ. ట్రైలర్ లాంచ్లోని మహేష్ సార్ని కలిసాను, యూనో. సో అప్పుడు హీ అప్రిషియేటెడ్ మై వర్క్. యా, యాక్చువల్లీ వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్స్ అంటే ఇది మనకి ఇంకా మహేష్ బాబు గారు కూడా ఉండటం అనేది ఇంకొక పెద్ద ఎలిమెంట్ అయిపోయింది. సో ఇప్పుడు ఛాలెంజ్ ఒకటి ఉంటుంది మొత్తం యూనిట్కి, తెలుగు వాళ్ళకి ఓకే, కానీ హిందీలో రిలీజ్ చేస్తున్నప్పుడు హిందీలో ఆల్రెడీ చాలా బయోపిక్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా, మనకి ఏదైనా ఫ్రెష్గా ఉన్నప్పుడు వెల్కమ్ చేస్తాము, కానీ ఆల్రెడీ కొన్ని చూసి ఉన్నప్పుడు వి కంపేర్, వి జడ్జ్. సో హిందీలో ఈ సినిమా ఎవరికైనా చూపించడం అండ్ అక్కడ నుండి మంచి ఫీడ్బ్యాక్ ఎవరి దగ్గర నుండి? ఆల్ పాజిటివ్, సూపర్ ఫీడ్బ్యాక్ వచ్చింది. యా, వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్, బెస్ట్ కాంప్లిమెంట్? See, overall they you know, when they saw the film, I heard that a lot of people like got very emotional. ఎవరెవరు చూసారు? ఫోకస్ గ్రూప్స్ అంటే చాలా మంది చూపించారు, లైక్ ఫోకస్ గ్రూప్స్ అన్నమాట. సో దే లవ్ ద ఫిల్మ్ అండ్ హై ఎమోషన్ తోటి బయటకు వచ్చారు. అదైతే అసలు కనిపిస్తుంది. మనం ఆ సినిమా చూసినంత వరకు ఆయనతో పాటు ప్రేమలో పడతాం, నవ్వుతాం, ఏడుస్తాం. ఫైనలీ వి విల్ కమ్ విత్ అ హార్ట్ బ్రేక్, yet a proud feeling తో. Yeah, I mean definitely, you know, you should watch the film. నేను ఎక్కువ చెప్పకూడదు. ఓహో, యా, శశికిరణ్ గురించి మాట్లాడుకుందాం. ఆయన మామూలుగా ఎప్పుడైనా సరే డైరెక్టర్స్కి, మ్యూజిక్ డైరెక్టర్స్కి ఎంత మంచిగా ఉన్నా వర్క్ విషయంలోకి వచ్చేసరికి కొంచెం గ్లిచెస్ వస్తాయి. సో అలా ఏమన్నా ఎప్పుడన్నా మీరు ఒక ట్యూన్ అనుకొని ఇవ్వడం, ఇదే పర్ఫెక్ట్ అని మీరు ఫీల్ అవటం, ఆయన ఎప్పుడన్నా లేదు నాకు ఇంకొకటి కావాలి, ఇలా ఎప్పుడన్నా జరిగిందా? యా, అంటే క్రియేటివ్ ప్రాసెస్లో ఎప్పుడు అలా ఉంటుంది. ఎందుకంటే సమ్ టైమ్స్ దే మైట్ బి అ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, యూనో, సమ్ టైమ్స్ ఇట్స్ మోర్ ఆఫ్ అ చాయిస్. సో ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఇట్స్ ప్రిటీ కామన్. బట్ వీఆర్ లైక్ బ్రదర్స్ అండ్ ఫ్యామిలీ, ఎందుకంటే కూడచారి కలిసి చేసాము. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ శశికిరణ్ is a very cool person, you know, one of the coolest directors I've worked with. You know, he's never harsh with anyone. అయినా నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలా మీరు. ఏంటి? డిప్లొమాటిక్ గా he's so sweet, he's so cute. నేను నిజంగా ఉన్నదే చెప్తున్నాను. ఎప్పుడు అలా అంటే గ్లిచ్ ఏదైనా ట్యూన్ కి కానివ్వండి, ఏదైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టైంలో కానివ్వండి, అలా ఎప్పుడు అదే చెప్తున్నాను. అందుకనే ఈజ్ అ వెరీ స్వీట్ పర్సన్. కాన్వర్సేషన్ ఇట్ సెల్ఫ్, అంటే ఇన్ కేస్ అది వద్దు అనుకున్నా కూడా he'll reason it out why అని, ఇలా చేద్దాం బ్రో, యునో, దిస్ ఇస్ ద థింగ్ అని he'll clearly tell me. సో ఎప్పుడు అలాగే గ్లిచ్ అంటూ రాలేదు మాకు. ఓకే, there was never a glitch. In fact, it's all the more better, you know, రెండో సినిమా తోటి. ఎందుకంటే గూఢచారికి ఆల్రెడీ చేసాం కదా. యా, సో యునో సమ్టైమ్స్ యునో he would not like it, అంటే he would not, you know, go for that particular musical piece or tune, but he'll reason it out why. Right, he'll explain you. Yeah, and if I feel that, you know, ఏమైనా నాకేమైనా, I think if I'm thinking that నా పాయింట్ ఏమైనా, you know, it's valid, అంటే I convey it to him. సో ఎక్కడ గ్లిచ్ లాగా, ఇట్స్ వెరీ కూల్, చాలా కూల్ గేమ్. సో యా, మీ టీం అంతా కూడా చాలా కూల్ వైబ్ లో ఉంటారు. సో ఎప్పుడు కలిసినా కూడా ఆ వైబ్ అనిపిస్తుంది అనమాట. శేష్ గారు కానివ్వండి, సో ఐ కెన్ ఫీల్ ద సేమ్ వైబ్ నౌ. ఐ అండర్స్టాండ్. అందరూ నవ్వుకుంటా, ఇది బాగుంది, ఇది చేద్దాం, ఇది బాగుంది, అలాగే వెళ్ళిపోతూ ఉంటుందేమో సాఫ్ట్ రైడ్ లాగా. అంటే సాఫ్ట్ రైడ్ అని కాదు, దాని వెనకాల పని చాలా ఉంటుంది. వి వర్క్ అ లాట్, అంటే దెర్ ఇస్ అ లాట్ దట్ ఐ వర్క్డ్ ఆన్ ద BGM సాంగ్స్. అది అవ్వాల్సినవి అవుతాయి, బట్
అంటే అది అంటే గ్లిచ్ కింద అలాగే ఎప్పుడు అంటే గొడవలాడేసుకున్నది అలాగ ఉండదు. అండ్ డిస్కషన్ అవుతాయి. అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ నా పాయింట్ నాది, అతని పాయింట్ అతనిది అన్నట్టు అలా ఉంటే డెఫినెట్గా అవుతుంది. మధ్యలో అడ్వశేష్ గారు వస్తారేమో, లేదు ఇది 100% శేష్ కూడా ఉంటాడు పక్కా. అది శేష్ ఉంటాడు, యూనో ఇట్స్ లైక్ మాది టీమ్ కదా, గ్యాంగ్ కాబట్టి. సో ఎవరి పాయింట్లు వాళ్ళు. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేనే ఒపీనియన్స్ కూడా తీసుకుంటాను మామూలుగా కూడా. యూనో ఐ టేక్ ఇట్ ఫ్రమ్ ద టెక్నీషియన్స్. మామూలుగా సినిమాటోగ్రఫర్ అవ్వచ్చు, వంశీ వాడు కూడా నాకు ఫ్రెండ్ ఎప్పటి నుంచో, ఏడీస్ అవ్వచ్చు, ఎడిటర్స్ అవ్వచ్చు. సో ఓవరాల్గా ఐ టేక్ ఆల్ ఒపీనియన్స్. ఎందుకంటే ఎవరికి తెలుసు వాళ్ళు చెప్పే దాంట్లో ఏమైనా పాయింట్ ఐ కెన్ కరెక్ట్ ఇట్ కదా. ఐఎమ్ వెరీ ఓపెన్ లైక్ దట్. సో అన్నిటికంటే మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా మనం ఆల్రెడీ అప్పటి నుంచి మేజర్ ఉన్నికృష్ణన్ గారి గురించి మనం తెలుసుకొని వెళ్తున్నాం. కానీ దెర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ గోయింగ్ టు షాక్ అండ్ సర్ప్రైజెస్ ఆడియన్స్ని. సో అలా రాబోతున్న ఏదైనా ఒక పాయింట్ మాకు చెప్తారా? అంటే మేము మొత్తం ఇది 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 అని కాకుండా ఏదైనా ఒక చిన్నది, బికాస్ ఒకేసారి అంత పెద్ద షాక్ అయినా సర్ప్రైజ్ అయినా కష్టమే కదా. అవంతా గ్రాడ్యువల్గానే వెళ్తుంది. అందుకే సినిమా కంటూ స్టోరీ, ఒక ఎడిటర్ అలాగ అందరూ ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్ అందరూ ఉన్నారు కదా. అలా వెంటనే అలా షాక్ గురవ్వర్లేండి. ఇట్ విల్ బి లైక్ ప్రాపర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి కదా, సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దట్స్ ఇస్ అబౌట్ హిస్ పర్సనల్ లైఫ్. దట్ ఈస్ అ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ వెన్ యూ వాచ్ ద ఫిల్మ్. ఇప్పుడు నేను చెప్పినా కూడా యూనో అంటే అది ఎక్స్పీరియన్స్ చేయడం ఇంకా బెటర్. యూనో ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తే, బికాస్ ఆల్ అంటే దట్ వీడ్ నో ఇస్ లైక్ ఓకే 26/11 అటాక్స్ అయింది, ఇదైంది, సో అండ్ సో, యూనో ఆల్ దిస్ హ్యాపెన్. బట్ వాట్ హ్యాపెన్ బిఫోర్ దట్? హౌ డిడ్ హీ బికమ్, యూనో హౌ డిడ్ హీ గెట్ ఇన్ టు ది ఆర్మీ? హౌ డిడ్ వాట్ వాజ్ హీ యాజ్ అ పర్సన్? ఇవి చాలా ఉన్నాయి ఎలిమెంట్స్. సో ఇప్పుడు నేను సడన్గా ఏదో ఒకటి యూనో పిక్ చేసి చెప్పడం అన్నది కరెక్ట్ కాదు. డిప్లొమాటిక్గా చెప్పట్లేదు అది కదా. ఐ మీన్ దట్స్ నాట్ రైట్. యూనో June 3rd డెఫినెట్గా షూర్ మేమందరం వెళ్ళి చూస్తాం. ఎందుకంటే ఇట్స్ కైండ్ ఆఫ్ అ ప్రైడ్ ఫర్ అస్ ఎవ్రీబడి, ఇండియన్స్ అందరూ మనం ట్రిబ్యూట్ ఇవ్వాల్సిన టైం యాక్చువల్లీ. సో మేజర్ సినిమా మీరు చూసినప్పుడు వర్కింగ్ అవుట్ ఈస్ డిఫరెంట్ అండ్ సీయింగ్ ద అవుట్కమ్ ఈస్ టోటలీ డిఫరెంట్. కరెక్ట్. సో అందరూ ఆడియన్స్ కాంప్లిమెంట్ ఇచ్చారు, ఎవరైతే చూసారో వాళ్ళందరూ గూస్ బంప్స్ వచ్చాయి అని. సో వాట్ వాజ్ యువర్ ఇన్నర్ ఫీలింగ్? అంటే నేను ఫస్టే చూస్తాను కదా సినిమా. అదే అంటున్నాను, మొత్తం ఒకసారి అందరితో కలిసి చూసారా? అందరితో కలిసి అంటే లేదు, ఇంకా నేను చూడలేదు యాక్చువల్గా. నేను ఫస్ట్, బికాస్ ఐఎమ్ లైక్ ద ఫస్ట్ ఆడియన్స్, వన్ ఆఫ్ ద ఫస్ట్ అట్లీస్ట్. సో చూసినప్పుడు అంటే ఐ గాట్ వెరీ ఇమోషనల్. ఆబ్వియస్గా కళ్ళు నీళ్ళు వచ్చి అది 100% పక్కా. యూనో అంటే దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ హ్యాడ్ టీయర్స్ ఇన్ దర్ ఐస్. డెఫినెట్లీ. అంటే మనసున్న ప్రతి మనిషికి కళలో నీళ్ళు వస్తాయి ఆ సినిమా చూస్తే. చాలా ఎమోషనల్. ఎందుకంటే అంటే తీయడం అలా తీశారు, యాక్ట్ చేయడం అలా చేశారు. సో వేరే లెవెల్ ఎమోషన్. లిటరలీ నేను కొన్ని మందితో చూస్తున్నాను యాక్చువల్లీ ఫస్ట్ టైం. అదే రఫ్ ఎడిట్, దానికి మ్యూజిక్, డైలాగ్స్, ఎస్ఎఫ్ఎక్స్ ఏమీ లేవు. జస్ట్ ఎడిట్ టేబుల్ మీదకి వచ్చి చూపించారు ఎలా ఉందో చూడు అని. చూసి దానికే నాకు కళ్ళ నీళ్ళు తిరిగిపోయి బయటకు వెళ్ళిపోయింది. గాట్ వెరీ ఇమోషనల్. ఓకే. అది నేను మ్యూజిక్ చేయకుండానే. సో ఇప్పుడు మ్యూజిక్ చేస్తాను. ఇప్పుడు మొత్తం మ్యూజిక్ పిండేస్తారేమో గుండె. అయితే ఎప్పుడైనా ఇలాంటి బయోపిక్స్ చేసిన హోల్ టీమ్, ఎస్పెషల్లీ ద డైరెక్టర్, హీరోస్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆల్సో, ఇలాంటివి చేసినప్పుడు కొన్ని లైఫ్ ఎక్స్పీరియన్సెస్ని దగ్గరగా చూస్తారు కాబట్టి దెర్ విల్ బి అ ట్రాన్స్ఫర్మేషన్ అని చాలా మంది అంటూ ఉంటారు, స్పెషల్లీ టు యాక్టర్స్. సో వాట్ వాజ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ వన్ పాయింట్ దట్ చేంజ్డ్ ఇన్ అడవిశేష్ గారు అండ్ ఇన్ డైరెక్టర్ అండ్ యూ ఆల్సో? అంటే అంత గ్రేట్ పర్సనాలిటీ స్టోరీ వినేసరికి, బికాస్ ఆబ్వియస్లీ దే డన్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్. అవును, దే డన్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్. సో చాలా ఇన్డెప్త్. అంటే ఇట్ వుడెంట్ బి అన్ అనాలిసిస్ ఆల్సో.
when you're trying to do a biopic of a great soldier, అది ఇంకా సినిమా ఎలా తీయాలి అదే టెక్నికల్గా ఉంటుంది కానీ బియాండ్ అ పాయింట్ అనాలిసిస్ అనేది కట్ అయిపోద్ది. యూ జస్ట్ గెట్ ఇన్ టు దట్ క్యారెక్టర్ అండ్ యూ బికమ్ వన్. సో నేను యాక్చువల్గా శేష్ని చాలా I've seen him transform a lot. He's like he's become extremely uh, you know soft, and I can just see a change in him. That's it. Not that he was very harsh earlier, but ఒక చేంజ్ అంటూ చూస్తాం కదా, ఆ చేంజ్ నేను చూసాను శేష్లో. ఎందుకంటే నాకు 10 సంవత్సరాలుగా తెలిసినప్పుడు ఆబ్వియస్గా మీకు ఆయన గురించి అన్ని తెలుసు, ఆయన ఎలా రెస్పాండ్ అవుతారు, ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా ఆలోచిస్తారు, కానీ ఇప్పుడు అందులో చేంజ్ కనిపిస్తుంది. చాలా చేంజ్ కనిపిస్తుంది ఫర్ ద గుడ్. ఫర్ ద గుడ్. సో ప్రతి ఒక్కళ్ళు శశిలోని ఈవెన్ మీ ఏం కనిపిస్తుంది, ఎందుకంటే మాకు తెలియదు కదా. ఐ వాంటెడ్ టు నో. అంటే ఆబ్వియస్లీ అలాంటి మూవీకి మ్యూజిక్ చేసినప్పుడు ఐ రియలైజ్ దట్ అంటే డే టు డే కష్టాలు ఇలాంటి బోల్డ్ ఉంటాయి కదా మనకి, అప్స్ అండ్ డౌన్స్ కెరియర్లోని. అవి అండ్ లైక్ దిస్ ఇస్ నథింగ్. అక్కడ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం ఉన్నాం కదా. సో అంటే ఇప్పుడు నాకు ఏమైనా ప్రాబ్లం అనిపించినా కూడా పక్కన పడేస్తున్నాను, ప్రాబ్లం కదా చూడట్లేదు నేను. I don't look at it like a problem. I'm acceptance అన్నది ఒక వేరే లెవెల్లోకి వెళ్ళిపోయింది. It's a different definition for me now. సో అ లాట్ ఆఫ్ పీపుల్ ఈ సినిమా చూసి అంటే మనకుండే ప్రాబ్లమ్సే చాలా పెద్దవి అనుకుంటూ ఉంటాము. దెర్ ఆర్ మోర్ బిగ్గర్ ప్రాబ్లమ్స్, మోర్ రెస్పాన్సిబుల్ పీపుల్ ఇన్ ద అంటే అంతే కదా. సోల్జర్స్ ఆర్ సాక్రిఫైసింగ్ దర్ లైఫ్, దే ఫైటింగ్ ఫర్ ద కంట్రీ. అవన్నీ అంత చేస్తున్నారు డే టు డే లైఫ్లో. 100% మనకి కష్ట సుఖాలు ఉంటాయి, కానీ వాట్ ఇస్ అంటే కంపేర్ టు వాట్ దేవ్ డన్, దీస్ ఆర్ లైక్ నాకైతే నథింగ్. ఐఎమ్ లైక్ బ్లెస్డ్ అనిపిస్తుంది నాకు. అంతే. మ్యూజిక్ చేస్తున్నాను, రెస్పెక్టబుల్గా ట్రైంగ్ టు క్రియేట్ మ్యూజిక్, డూయింగ్ ఆల్ దిస్. కష్టాలు అంటే లైట్ అని డిలీట్ కొట్టాను. సచ్ అ బిగ్ యాక్సెప్టెన్స్. అంతే కదా. అలాంటి చూసారు ఒకసారి, ఎస్పెషల్లీ అంత ఎమోషనల్గా బయోపిక్ మీద ఐ వర్క్డ్ ఆన్ ఇట్ ఫర్ బీన్ అంటే ద మూవీస్ లైక్ 120 days షూట్ అయింది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ 2.5 years జర్నీ కదా. సో అప్పటి నుంచి ఉన్నాను కదా. సో ఇవన్నీ తెలుసుకుంటాను, ఎన్ని న్యూయాన్సెస్ ఉంటాయి అపార్ట్ ఫ్రమ్ మేకింగ్ మ్యూజిక్. కరెక్ట్. విచ్ ఇస్ అ బిగ్, వెరీ వెరీ బిగ్ థింగ్, ఆస్పెక్ట్. అవును, ఆస్పెక్ట్. బట్ పర్సనల్గా ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అవుతాం కదా. సో నాకు ఆ రెస్పెక్ట్ అన్నది, కొంచెం ఆ మెచ్యూరిటీ అన్నది చాలా వచ్చింది. అంటే టు బీ ఆనెస్ట్, మేజర్ చేసినప్పుడు లాస్ట్ ఇయర్ March 30th I lost my father. Oh, we are very sorry for that. So in fact I wanted him to watch this, to watch this film, and I had my own plans. He was sick అప్పటికి. I was managing everything, and ముందు రోజు సాయంత్రం మాట్లాడాను. They were in Vizag, actually not Vizag. So I was supposed to shift my parents. ఏవో కొన్ని పనులు అవగొట్టుకొని వస్తారంటే I was like, సాయంత్రం ఎందుకో తెలియలేదు, సాయంత్రం ఫోన్ చేసి మీరు వస్తారా అప్పటికి 15 రోజుల నుంచి గొడవ పెడుతున్నాను ఎప్పుడు వస్తున్నారు అని. ఆ రోజు సాయంత్రం ఫోన్ చేసి మీరు వస్తున్నారా లేదా రావట్లేదు ఎప్పుడు అని అడిగాను. అడిగితే ఈ పనులు ఉన్నాయి, ఫినిష్ చేసుకొని ఫ్యూ డేస్లో బయలుదేరి వస్తామన్నారు. అదే రోజు నేను సాయంత్రం 6:37 అయింది. పొద్దున్న మేజర్ ఆఫీస్లోనే ఉన్నాను అప్పుడు. యాక్చువల్గా పొద్దున్న 5:30కి కాల్ వచ్చింది. ఐ వాజ్ స్టేయింగ్ దేర్ ఓన్లీ ఫర్ అ ఫ్యూ డేస్ మేజర్ ఆఫీస్లోనే. సో 5:30కి వచ్చి ఇలా అయిందని చెప్పి కాల్ వచ్చింది. Suddenly it happened? Yeah, suddenly it happened. So that was like a shock. I'm still not out of the shock. 11 o'clock flight వేసుకొని వెళ్ళి అప్పటికే అన్నీ అయిపోయాయి. Everything was done by the time I reached. So that was like extremely shocking. Shashi Kirantika, వాళ్ళ ఫాదర్ కూడా he's also no more. సో మేజర్ అన్న మూవీ చేస్తున్నప్పుడు ఇవి చాలా అయ్యాయి. మై మామ్ వాజ్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్ డ్యూరింగ్ ద లాక్డౌన్ టైమ్. సో మల్టిపుల్ థింగ్స్ అయ్యాయి.
మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మిమ్మల్ని ఎఫెక్ట్ చేసిన బట్ నేను చెప్పాల్సింది అయితే మూవీకి పరంగా I've done everything that it requires. ఇన్ఫ్యాక్ట్ మా ఫాదర్ పూజలు అంతా అయిన 11వ రోజుకి పూజలు అయింది, గంటకి బయలుదేరి వచ్చి ఇక్కడ మేజర్ టీజర్ మిక్సింగ్ నెక్స్ట్ రిలీజ్ అంటే చేశాను. ఐ డ్రోవ్ డౌన్ అండ్ వైజాగ్ నుంచి. అలా అంటే డిటర్మినేషన్ ఎంతున్నా, ప్యాషన్ ఎంతున్నా, లూజింగ్ అ పేరెంట్ ఈస్ నాట్ సంథింగ్ వీ కెన్ స్పీక్ ఇన్ వర్డ్స్. బికాజ్ అంటే నాకు ఫస్ట్ నుంచి మై ఫాదర్స్ మై హీరో. నేను ఇప్పుడు ఎన్ని సినిమాలు చేయగలుగుతున్నాను అంటే ఎంత నాన్ స్టాప్గా ఆ ఎనర్జీ అదంతా అంటే అది జస్ట్ బికాస్ ఆఫ్ మై ఫాదర్, ఎస్పెషలీ మై పేరెంట్స్, ఆఫ్ కోర్స్ మై మామ్ ఆల్సో, కానీ మా నాన్నగారి వల్ల ఐఎమ్ ఏబుల్ టు. సో వాట్ ఈస్ ద బెస్ట్, ఎలాగో ఇప్పుడు నాన్నగారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ మీరు మేజర్ చేస్తున్నాను అని చెప్పినప్పుడు ఆయన ప్రౌడ్గా ఫీల్ అయ్యి ఉంటారు కదా? డెఫినెట్లీ. సో ఏం చెప్పారు ఆయన? హీ వాజ్ వెరీ ప్రౌడ్. ఇలాగా నేషనల్ హీరో గురించి చేస్తున్నాను, దిస్ ద మూవీ అంటే హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్. బాగా చెయ్యి, సిట్ ఆన్ యువర్ ట్యూన్, సిట్ ఆన్ యువర్ స్కోర్ అన్నీ చెప్పారు. సో అంటే మా ఫాదర్ ఫీల్డ్ కంప్లీట్లీ వేరు. He was into shipping. He was a senior officer in the shipping field. Okay. Yeah, Vizag lone. Yeah. So music agante madi industry lo ever leru. So completely no background. దూకి అలా గిటార్ దూకినా మీ ఫాదర్ ఎంత చక్కగా అక్కడ షిప్స్ అన్ని మేనేజ్ చేస్తున్నారో మీరు మ్యూజిక్ అనే సముద్రంలో బాగానే ఈదుతున్నారు. ఫస్ట్ దూకిసాను, తర్వాత స్విమ్మింగ్ నేర్చుకున్నాను. ఫస్ట్ దూకిసాను. ఇప్పుడైతే ప్రో అయిపోయారు డెఫినెట్ గా. ఇనిషియల్ గా దే వర్ వెరీ టెన్స్డ్, ఎందుకంటే కంప్లీట్ ఆర్థోడాక్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, దట్స్ అస్ అన్నమాట. అక్కడి నుంచే వచ్చాం, చదువుల మీదే రిలై అయ్యి. మనకి ఎక్కలేదు +2 తర్వాత జంప్, ఇంకా ఐ డోంట్ ఫీల్ లైక్ స్టార్టింగ్. సో అలాగా స్పోర్ట్స్ మీద బాగా ఇంట్రెస్ట్ అనమాట. తర్వాత ఎందుకో రోజు తెక్కగా అనిపించి గిటార్ పట్టుకున్నాను, ఇంకా అలా స్టార్టెడ్ లెర్నింగ్. అండ్ ఇనిషియల్గా ఫ్యూ కార్డ్స్ మై బ్రదర్ టాట్ మీ అండ్ మై కజిన్ ఆల్సో టాట్ మీ. దాని తర్వాత సొంతంగా డోర్ లాక్ చేసుకుని రోజు ఐ స్టార్టెడ్ టీచింగ్ మై సెల్ఫ్. వాట్ ఆర్ యూ సేయింగ్? ఇట్ ఈస్ కంప్లీట్లీ అ డిఫరెంట్ స్టోరీ. మనం ఒక గంట ఈ జర్నీ గురించి అంటే మ్యూజిక్ డైరెక్టర్ రావాలంటే చిన్నప్పటి నుండి మనకు కస్తో ప్రావీణ్యం ఉండి దూకటం వేరు. నాకు అస్సలు సెల్ఫ్ ఎక్కడ పనిచేయలేదు కూడా, సో ఎక్కడ నేర్చుకోలేదు కూడానా? ఏంటి సెల్ఫ్ లెర్నింగ్ లో ఇంత? బికాస్ నేను ఇంకా గూఢచారి మ్యూజిక్ నాకు గుర్తుంది అంటే నేను ఎక్కువ విన్నాను, అందుకనే దట్స్ మై అడ్వాంటేజ్. అండ్ మామ్స్ సింగర్, సో వావ్. అంటే నాట్ ప్రొఫెషనల్, బట్ ఆవిడ ప్యాషన్ వచ్చేసింది మీకు, బ్లడ్ స్ట్రీమ్ లో లైట్ గా అలా టచ్ చేస్తుంది. కానీ చాలా విన్నాను, చిన్నప్పుడే గజల్తో బాగా విన్నాను మా మదర్. సో హూ ఈస్ యువర్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్? ఇక్కడ ఇండియన్ ఫిల్మ్స్ లోనే హైలీ ఇన్ఫ్లుయెన్స్ బై ఇళయరాజా సార్. ఓకే, లైక్ ది గాడ్ ఫర్ మీ. సో ఎప్పుడైనా ఈ డైరెక్టర్ తో వర్క్ చేయాలి అని ఎవరైనా డ్రీమ్ డైరెక్టర్ ఉన్నారా? బోల్డ్ మంది ఉన్నారు, నాట్ వన్ ఆర్ టూ, కపుల్ ఆఫ్ దెమ్ ఆర్ దేర్. కపుల్ ఆఫ్ దెమ్ అంటే ఇద్దరేగా చెప్పండి. పూరి జగన్నాథ్ గారు, త్రివిక్రమ్ గారు. ఓకే, సో డెఫినెట్గా యూ విల్ వర్క్ విత్ దెమ్. ఎందుకంటే అందరు యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా ఒకటి అనుకుంటారు, అన్ని జానర్స్లో నేను చేయగలను అని ప్రూవ్ చేసుకునే ఆపర్చునిటీస్ రావాలి అని. లక్కీ యూ అన్నీ చేసేసారు. లక్కీ మే ఏం కాదండి, 20 సినిమాల తర్వాత వచ్చింది. లక్కీ అంటారేంటి? అప్పటి వరకు ఫుల్ థ్రిల్లర్తోనే నాకు రౌండ్లు పడ్డాయి. థ్రిల్లర్స్ అంటే ఇప్పుడు అలా అంటే ఇంకా సరే థ్రిల్లర్ సరే చేసేద్దాం అన్న జోన్లో. బట్ ఐ ఎంజాయ్, నేను చాలా ఎంజాయ్ చేస్తాను. నాకు ఆ స్పైన్ చిల్లింగ్ మ్యూజిక్ చేయడం చాలా ఇష్టం. కానీ యాజ్ అ పర్సన్ లైక్ అ బీచ్ బాయ్, వైజాగ్లో పుట్టి పెరిగాను కాబట్టి నాకు కనిపిస్తుంది ఆరెంజ్ వాచ్, టామ్ అండ్ జెర్రీ షర్ట్. సో నాకు ఎక్కువ అంటే లైక్ వైజాగ్లో ఫుల్ టైం పాస్ అనమాట. లిటరలీ 25 వరకు నేను ఏమి చేయలేదు. బీచ్ రోడ్లో కూర్చున్నాను, బ్యాండ్కి వాయించాను, షోస్ అవన్నీ చేశాను. బట్ ఫుల్ బిందాస్ లైఫ్ అనమాట. ద మూమెంట్ ఐ బికెమ్ అ మ్యూజిక్ డైరెక్టర్, అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఒక హాలిడే కూడా తీసుకోలేదు ఈ 11 yearsలో. అంటే మామూలుగా హాలిడే అని చెప్పి అవుట్ స్టేషన్ అది కూడా చేయలేదు. ఓకే, ఐ బీన్ వర్కింగ్ రిలెంట్లెస్లీ. అండ్ బికాస్ దిస్ ఇస్ అ ఫీల్డ్ వేర్
it's you have to prove to yourself first before anyone. ఈ ఫీల్డ్ Very ఎంచుకొని well వచ్చినందుకు నాకు నేను ఇంప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో చాలా మంచి మంచి విషయాలు తెలియజేశారు, మీ గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియజేశారు. సో మేజర్ ఇట్స్ కమింగ్ ఆన్ June 3rd. డెఫినెట్గా ప్రతి ఒక్కరూ చూస్తారు అండ్ ఇట్ ఈస్ అ గ్రేట్ సక్సెస్. చూసిన వాళ్ళందరూ ఎలా అయితే పాజిటివ్గా చెప్పారో అలాగే సక్సెస్ అవుతుంది. అండ్ ఫైనలీ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ అని కాదు, యాజ్ అ పర్సన్ జస్ట్ మా ఆడియన్స్ కోసం మేజర్ సినిమాకి ఏం ఎక్స్పెక్ట్ చేసి రావాలి? ఎందుకంటే ఆల్రెడీ అన్నీ ఉన్నాయి, ఇంకొకటి ఏదైనా ఒక ఎలిమెంట్ చెప్తే వీ విల్ బి గ్లాడ్ అండ్ వీ విల్ ర్యాప్ అప్. June 3rd మూవీ రిలీజ్ అవబోతున్నది. దిస్ ఈస్ అ మూవీ దట్ హ్యాస్ టు బి వాచ్డ్ ఇన్ in the nearest theaters to experience an amazing biopic. It's full of emotions, so తప్పకుండా వెళ్ళి చూడండి and you'll really love it and you'll really be proud of this national hero and the India's son and our country. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియజేశారు. ఇలాగే ఎప్పుడు పాజిటివ్గా ఉంటూ, ఇలాగే ఎప్పుడు చిల్ అవుతూ, మాకు మంచి మ్యూజిక్ని క్రియేట్ చేస్తూ మేకస్ ప్రౌడ్. గో పాన్ ఇండియా లెవెల్ ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.